మన మతాన్ని బట్టి అంత్యక్రియలు జరుగుతుంటాయి, రిచువల్స్. ఆ మతాచారాల ప్రకారం మన అంత్యక్రియలు జరుగుతుంటాయి. హిందువుల్లో చూస్తే గనక శ్మశాన వాటికల్లో కట్టెలు పెట్టి శవాన్ని కాలుస్తుంటారు. డబ్బులున్న వాళ్ళు కాస్ట్లీ మన గంధపు చెక్కలు ఇలాంటివి వాడతారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సిమెట్రీస్ అంటే సమాధి చేస్తూ ఉంటారు. అయితే పార్సీలకి డిఫరెంట్ ఆచారం ఉంది. ఇది 3000 సంవత్సరాల నుంచి ఈ ఆచారం అన్నమాట. ఇక్కడ టవర్ ఆఫ్ సైలెన్స్ అంటాం. వాళ్ళు శవాన్ని హిందువులాగా కాలవరు, లేదా క్రిస్టియన్స్ లాగా సమాధి చేయరు. వాళ్ళు శవాల్ని టవర్ ఆఫ్ సైలెన్స్ లో వదిలిపెట్టేస్తారు. నేచర్ దగ్గర నుంచి మనం పుట్టాం, నేచర్కే మనల్ని ఇచ్చేస్తారనమాట. అంటే స్కావెంజింగ్ బర్డ్స్, వల్చర్స్, ఏదైతే వల్చర్స్ ఇలాంటి బర్డ్స్ ఉంటాయో అవి వచ్చి నేచురల్ గా శవాన్ని తింటాయి అన్నమాట. శవాన్ని తినేయాలి, అది వాళ్ళ ఆచారం. ఎందుకంటే పార్సీలు, జొరాస్ట్రియన్స్ ఫైర్ ని కొలుస్తారు. ఫైర్ కానీ, భూమిని కానీ, అంటే ఎర్త్ ని కానీ ఇంప్యూర్ చేయొద్దు అనుకుంటారు అనమాట. మన ఫిజికల్ బాడీస్, డెడ్ బాడీస్ కనుక వాటిలోకి వెళ్తే అది ఇంప్యూర్ అవుతుంది. కాబట్టి నేచర్కే మనల్ని వదిలేయాలి, అది ఎకో ఫ్రెండ్లీ మెథడ్ అని కూడా వాళ్ళు నమ్ముతారు. అయితే ఈ మధ్య కాలంలో వల్చర్స్ బాగా తక్కువైపోయాయి. రాబందులు రావటం, తినటం బాగా తక్కువైపోయింది అనమాట. దాంతో వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ క్రిమటోరియన్స్ వాడుతున్నారు. రతన్ టాటా గారిని కూడా ఎలక్ట్రిక్ క్రిమటోరియంకే తీసుకెళ్లారు. అయితే పార్సీల యొక్క అంత్యక్రియల రిచువల్స్ ప్రకారం డక్మా లేదా డక్మా నాశిని వాళ్ళ టవర్స్ ఆఫ్ సైలెన్స్ అని పెద్ద పెద్ద టవర్స్ లాగా కడతారనమాట. అక్కడ తీసుకెళ్లి శవాన్ని వదిలేసి వస్తారు. దాన్ని అంటే వాళ్ళ శ్మశాన వాటికలను డక్మా నాశిని, డక్మా అని పిలుస్తుంటారనమాట. దాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారనమాట. దానిలో శవాన్ని వదిలేసి వస్తారు. నేచర్కే శవాన్ని ఇచ్చేస్తారనమాట. కాకపోతే ఈ మధ్య రాబందులు తక్కువైపోవటం వల్ల సిటీస్ లో, అర్బన్ ఏరియాస్ లో ఎలక్ట్రిక్ క్రిమటోరియమ్స్ వాడుతున్నారనమాట. సో పార్సీల యొక్క అంత్యక్రియల పద్ధతి మిగతా మతాల్లాగా డెడ్ బాడీస్ ని కలవటం కానీ, సమాధి చేయటం కానీ ఉండదు. తీసుకెళ్లి టవర్ ఆఫ్ సైలెన్స్ దగ్గర వదిలేసి వస్తారనమాట. అది వాళ్ళ ఆచారం. ఇది 3000 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అనమాట. దానికి ప్రధానమైన కారణం వాళ్ళు ఫైర్ ని కానీ, మదర్ ఎర్త్ ని కానీ కొలుస్తారు. సో డెడ్ బాడీస్ వాటిలో మీద వదిలితే డెడ్ బాడీస్ వల్ల అవి ఫైర్ కానీ, నిప్పు కానీ, లేదా భూమి కానీ ఇంప్యూర్ అవుద్ది. కాబట్టి డెడ్ బాడీస్ ని నేచర్ కి వదిలేస్తారనమాట. అది వాళ్ళ అలవాటు, ఆచారం.